నమస్తే. దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్న విలాసవంతమైన క్రూజ్ నౌక ఎంవి హొడియాన్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీశాయి. అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి అంటార్కిటికా వైపు బయలుదేరిన ఈ నౌకలో వివిధ దేశాలకు చెందిన పర్యాటకులు, సిబ్బంది కలిసి సుమారు 150 మంది ప్రయాణిస్తున్నారు. ప్రారంభంలో ప్రయాణం ప్రశాంతంగానే సాగినా ఏప్రిల్ మధ్యలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఒక ప్రయాణికుడు తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో అస్వస్థతకు గురికావడంతో వైద్య బృందం అప్రమత్తమైంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మరికొందరికి కూడా అదే తరహా లక్షణాలు కనిపించడంతో నౌకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొదట దీనిని సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్గా భావించినప్పటికీ పరిస్థితి వేగంగా విషమించడంతో వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి అదుపు తప్పుతూ ఒక్కరొక్కరుగా ప్రయాణికులు కుప్పకూలడం ప్రారంభమైంది. ఈ ఘటనలో ఇప్పటికే 3 మరణాలు నమోదైనట్లు సమాచారం. కొంతమంది ప్రయాణికులను అత్యవసర వైద్య సహాయం కోసం దక్షిణాఫ్రికాకు తరలించారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో ప్రమాదకరమైన హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ గుర్తించినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఇది సాధారణ హంటా వైరస్ కాదు అని, దక్షిణ అమెరికాలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన ఆండీస్ వైరస్ స్ట్రెయిన్ అని నిర్ధారించారు. ఈ వైరస్ ప్రత్యేకత ఏంటి అంటే చాలా అరుదైన సందర్భాలలో మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపించే అవకాశం ఉండడం. దీంతో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు అప్రమత్తమయ్యాయి. వైరస్ నిర్ధారణ అయిన వెంటనే నౌకను కేప్ వర్డ్ సమీపంలోని నిలిపివేసి పూర్తిగా క్వారంటైన్లోకి మార్చారు. ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా కఠిన చర్యలు చేపట్టారు. నౌక మొత్తం తాత్కాలిక ఐసోలేషన్ కేంద్రంగా మారిపోయింది. సిబ్బంది పూర్తి స్థాయి రక్షణ దుస్తులు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. అనుమానితులను ప్రత్యేక గదుల్లో వేరు చేసి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది ప్రయాణికులు మధ్యలోనే నౌక నుంచి దిగి యూరప్, అమెరికా, ఇతర దేశాలకు విమానాలలో వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు పలు దేశాల ప్రభుత్వాలు వారిని గుర్తించి ట్రేస్ చేసే ప్రక్రియను వేగవంతం చేశాయి. అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, జర్మనీ, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో అనుమానిత కేసులు వెలుగులోకొచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. హంటా వైరస్ సాధారణంగా ఎలుకల విసర్జన, మూత్రం, లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. అవి ఎండిపోయి దుమ్ముగా మారిన తర్వాత శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనంతరం వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. దీనినే హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అని పిలుస్తారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేకమైన మందు లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగి పరిస్థితిని బట్టి ఆక్సిజన్ సహాయం, ఐసీయూ చికిత్స వంటి సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే అందిస్తున్నారు. కొన్ని స్ట్రెయిన్లలో మరణాల రేటు అధికంగా ఉండే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే నౌకలో ప్రయాణించిన 2 భారతీయులపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ట్రేసింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసింది. ఇది మరో కరోనా తరహా మహమ్మారిగా మారే అవకాశం ప్రస్తుతం కనిపించడం లేదు అని తెలిపింది. మనిషి నుంచి మనిషికి వైరస్ వ్యాప్తి చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది అని, సాధారణ ప్రజలకు ప్రస్తుతం ప్రమాదం తక్కువగానే ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.